ఎలక్ట్రిక్ వాహనం కొంటే రూ. 25,000 సబ్సిడీ. హోండా కంపెనీలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని రివీల్ చేశారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈ రోజు మన ఈవీ కోరల్ లైవ్ ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కోరల్ లైవ్. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్‌షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కురాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మేఘాలయ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని అయితే అప్రూవ్ చేశారన్నమాట. సో ఈ పాలసీలో భాగంగా ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేస్తారో రూ. 25,000 వరకు ఇన్సెంటివ్ అయితే గవర్నమెంట్ అయితే అందిస్తున్నారన్నమాట. అయితే ఇక్కడ ఈ పాలసీలో స్పెసిఫిక్ గా 2 వీలరా, 3 వీలరా, 4 వీలరా అనేది మెన్షన్ చేయలేదు. ఈవీ వెహికల్ కొన్న వాళ్ళందరికీ కూడా రూ. 25,000 వరకు సబ్సిడీ అయితే లభిస్తుందని అయితే గవర్నమెంట్ చెప్తుంది. అలానే కంప్లీట్ ట్యాక్స్ వేవేర్ కూడా అందిస్తున్నారు. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ మీద ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అదైతే ట్యాక్స్ అయితే ఉండదు అనేది చెప్తున్నారు. దీంతో పాటుగా వీళ్ళు ఒక ట్రాన్స్మిషన్ లైన్ నిర్మించడం కోసం 22.37 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా అయితే కేటాయించారనమాట. సో ఈ ట్రాన్స్మిషన్ లైన్ దేనికంటే ఈవీ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ కోసం అయితే ఈ ట్రాన్స్మిషన్ లైన్ అయితే ఉపయోగించబోతున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఒక 15 సంవత్సరాలు పైబడ్డ వాహనాల్ని స్క్రాపేజ్ చేస్తారో, అలా స్క్రాప్ చేసి కొత్తగా ఈ వెహికల్ కొందామనుకుంటే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలనే ఒక ప్రతిపాదన మీద గవర్నమెంట్ అయితే ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ నెక్స్ట్ చూసినట్లయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలక్ట్రిక్ కార్ మీద చాలా తక్కువ టైంతో ట్రావెల్ చేసి ఒక గ్రూప్ గా వెళ్ళినందుకు భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వీళ్ళకైతే చోటు సంపాదించుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో వీళ్ళందరూ కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఒక గ్రూప్ ట్రిప్ కింద అయితే వెళ్ళారనమాట. వీళ్ళు మహేంద్ర XEV 9S ఎలక్ట్రిక్ కార్ అయితే యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు. జూలై 9వ తారీఖు 2026 సంవత్సరం 7:22 ఉదయం స్టార్ట్ చేసి 3,696 కిలోమీటర్లు అనేది కవర్ చేశారంట. ఇదంతా కూడా 57 గంటల 12 నిమిషాల్లోనే దీన్ని అయితే కంప్లీట్ చేయడం ద్వారా వీళ్ళు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి అయితే ఎక్కారనమాట. ఇక నెక్స్ట్ అయితే హోండా కంపెనీ వాళ్ళు తమ అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారనమాట. అదే హోండా QC3 ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలు ఏంటంటే ఒక్కసారి చార్జ్ పెడితే 145 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు అనమాట. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎగ్జాక్ట్ మోటార్ పీక్ పవర్ కానివ్వండి, రేటెడ్ పవర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ ఈ స్కూటర్ ఇన్ఫర్మేషన్ చూస్తే అందులో వీళ్ళు BLDC హబ్ మోటార్ యూజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. అలానే స్కూటర్ ముందు భాగంలో TFT డిస్ప్లే కూడా అందిస్తున్నట్టుగా చెప్తున్నారు. అలానే టర్న్ బై టర్న్ నావిగేషన్ కానివ్వండి, బ్లూటూత్ వంటి ఫీచర్స్ కూడా ఈ స్కూటర్ అయితే అందిస్తామని చెప్తున్నారు. ఈ స్కూటర్ లో మీకు 32 లీటర్ల బూట్ స్పేస్ అయితే అందిస్తామని చెప్తున్నారు. అలానే ఈ స్కూటర్ ని మీరు ఛార్జ్ చేయడానికి 80% ఛార్జ్ చేయడానికి 2 గంటల 40 నిమిషాల టైం పడుతుంది. అదే ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. చివరిగా కంపెనీ వాళ్ళైతే అఫీషియల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైసింగ్ కానివ్వండి, కంప్లీట్ టెక్నికల్ స్పెక్స్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. బట్ హోండా కంపెనీ వాళ్ళు ఈ సంవత్సరం ఎండింగ్ కానీ వచ్చే సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ రెవర్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు తమ రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ 50,000వ స్కూటర్ ని ప్రొడక్షన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ మైల్ రాక్ అయితే రీచ్ అయినట్టుగా చెప్తున్నారు. అసలుకి రివర్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2023 సంవత్సరం అక్టోబర్ లో అయితే లాంచ్ చేస్తారన్నమాట. సుమారుగా 3 సంవత్సరాల టైం పట్టింది. అంటే ఒక 3.5 నెలలు తక్కువ 3 సంవత్సరాల టైంలో వీళ్ళు రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు 50,000 బుకింగ్స్, అంటే మొత్తం 50,000 ప్రొడక్షన్ కి అయితే రీచ్ అయినట్టుగా చెప్తున్నారు. ప్రీవియస్ గా రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ అనేవి చాలా స్లోగా ఉండేది. బట్ లాస్ట్ 1 year నుంచి సేల్స్ బాగా ఇంప్రూవ్ అయినట్టుగా అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా వీళ్ళ షోరూమ్ ఎక్స్పాన్షన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఒకప్పుడు చాలా లిమిటెడ్ షోరూమ్స్ మాత్రమే రివర్ ఇండియా అయితే ఉండే. బట్ ఇప్పుడు చాలా మెయిన్ సిటీస్ లో రివర్ సంబంధించిన షోరూమ్స్ అయితే అందుబాటులోకి రావడం, స్కూటర్స్ కూడా సేల్ అవడం వల్ల వీళ్ళకి 50,000 వరకు ప్రొడక్షన్ అయితే రీచ్ అయినట్టు చెప్తున్నారు. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు సుమారుగా 1,55,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే అందిస్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 160 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు డర్ట్ బైక్ సంబంధించిన సేల్స్ ని నేపాల్ లో కూడా స్టార్ట్ చేస్తారు అనమాట. సో ఇప్పటి వరకు భారతదేశంలోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులో ఉండే. బట్ హీరో వేదా VX2 గో మరియు వీదా VX2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది ఇప్పుడు నేపాల్ లో కూడా అయితే స్టార్ట్ చేశారు. దాంతో పాటుగా డర్ట్ బైక్ ఈ వేరియంట్ ఏదైతే ఉందో ఆ బైక్ ముఖ్యంగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ఈ బైక్ ను కూడా నేపాల్ లోకి అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చినట్టుగా హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు అయితే చెప్పారనమాట. నేపాల్ లో వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్ అయిన CG మోటార్స్ ద్వారా అయితే వీళ్ళ ఈవీ వెహికల్స్ అయితే అక్కడ అందించబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే TVS మోటార్స్ కంపెనీ వాళ్ళు కూడా తమ TVS ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని
నేపాల్లో కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో నేపాల్లో టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు. 3.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 158 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇండియాలో ఏ టెక్నికల్ స్పెక్స్ ఉన్నాయో అదే టెక్నికల్ స్పెక్స్ తోని ఈ స్కూటర్ కూడా అక్కడ కూడా అందిస్తున్నారన్నమాట. అండ్ ఈ స్కూటర్ లో 34 లీటర్ల బూట్ స్పేస్ అయితే అందిస్తామని చెప్తున్నారు. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అలానే ఎల్సిడి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ కూడా మీకు ఈ స్కూటర్ లో అయితే లభిస్తాయి అనమాట. జగదాంబ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ద్వారా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు నేపాల్లో వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అయితే ఈ వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు అనమాట. బట్ మేమైతే చెక్ చేసాం కానీ స్పెసిఫిక్ గా నేపాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైసింగ్ ఎంత ఉన్నది అనే డీటెయిల్స్ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. నెక్స్ట్ ద మహీంద్రా కంపెనీ వాళ్ళ చాకన్ ఫ్యాక్టరీ ఏదైతే మహారాష్ట్రలో ఉందో వీళ్ళ 30 లక్షల వెహికల్ అయితే రోల్ అవుట్ చేశారన్నమాట. సో మొత్తం 30 లక్షల వెహికల్స్ అనేది వీళ్ళ ఫ్యాక్టరీలో ఇప్పటి వరకు తయారు చేసినట్టు చెప్తున్నారు. BE6 ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి 30 లక్షల వెహికల్ అనేది కంపెనీలు చెప్తున్నారు అనమాట. సో ఇనీషియల్ గా వీళ్ళు మొదటి మిలియన్ వెహికల్స్ ప్రొడక్షన్ చేయడానికి 107 వారాల టైం పట్టిందంట. బట్ మిగిలిన 2 మిలియన్ వెహికల్స్ ని ప్రొడక్షన్ చేయడం కోసం కేవలం 27 నెలల టైం మాత్రమే పట్టింది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. అలానే వీళ్ళు 50% వీళ్ళ ఫ్యాక్టరీకి వాడే ఎలక్ట్రిసిటీ ఏదైతుందో రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అలానే వీళ్ళ ఫ్యాక్టరీలో వాటర్ పాజిటివ్ ఉందన్నట్టుగా చెప్తున్నారు. అంటే వీళ్ళ ఫ్యాక్టరీలో ఏదైతే వాటర్ యూజ్ చేస్తారో అగైన్ దాన్ని రెయిన్ వాటర్ ద్వారా వాటర్ ని రిజర్వ్ చేసి మళ్ళీ దాన్ని తిరిగి వాటర్ రూపంలో వేరే విధాలుగా అయితే వాటర్ ని కన్జర్వ్ కూడా చేస్తున్నట్టుగా అయితే మహీంద్రా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఒమేగా సీకి కంపెనీ వాళ్ళు 50 కోట్ల రూపాయల కొత్త ఫండ్స్ అయితే రేస్ చేశారన్నమాట. ఈ ఫండ్స్ వచ్చేసరికి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు R&D కోసం అయితే యూజ్ చేస్తామనేది చెప్తున్నారు. ఈ ఫండింగ్ వచ్చేసి సెక్యూరో కార్ప్ సెక్యూరిటీస్ అలానే సంగీత పారిక్, సాకేత్ అగర్వాల్, వనిష్కా శర్మ వీళ్ళందరూ పాల్గొని అయితే ఫండింగ్ అయితే రేస్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ BYD కంపెనీ వాళ్ళు ద హ్యాండ్ సెడాన్ అనే ఒక 1000 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ అయితే రివీల్ చేశారన్నమాట. 1008 కిలోమీటర్ల రేంజ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. 102 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఈ కార్లు అయితే యూజ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో 370 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ని కూడా యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియోని మన MVS ఆటో తెలుగు ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ వీడియో కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.